ఈరోజు ఒక ప్రత్యేకమైన దినం మన మినిస్ట్రీకి. ఎందుకంటే స్థాపించబడిన దైవజనుల నేసిన గారి ద్వారా స్థాపించబడిన ఒక ప్రత్యేకమైన రోజు కనుక అందరికి కూడా భోజనాలు ఏర్పాటు చేయబడి మీరు ఆలస్యమని ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అనుదినం ఈ పరిచర్య కోసం సేవ నిమిత్తం పరిశుద్ధాత్మని ద్వారా యేసన్న గారిని దేవుడు ప్రత్యేకించి పరిశుద్ధాత్మ ద్వారా ఎన్నో పరిచర్యలు మినిస్ట్రీ ద్వారా స్థాపించబడ్డాయి, దేవుని ద్వారా స్థాపించబడ్డాయి. అది సంగీత పరిచర్య కావచ్చు, పాటల పరిచర్య కావచ్చు, వాక్య పరిచర్య కావచ్చు, అలాగే ప్రేయర్ బ్యాండ్ పరిచర్యలు కావచ్చు, బాప్తిస్మాల పరిచర్యలు కావచ్చు, యూత్ మీటింగ్లు కావచ్చు, సండే సర్వీసులు కావచ్చు, అలాగే హోల్ నైట్ ప్రేయర్లు కావచ్చు, వాచ్ నైట్ సర్వీస్ కావచ్చు, ఇంకా చాలా ఉన్నాయి. లెటర్ ఫోన్ పరిచర్యలు, అలాగే బాప్తిస్మాల పరిచర్య, సండే స్కూల్ పరిచర్య, ఇంకా చాలా ఉన్నాయి. ఈ పరిచర్యలన్నీ ఎంతో ఆశీర్వాదకరంగా. బైబిల్ సెమినార్లు ఆగస్టు నెలలో బైబిల్ సెమినార్ ఉంటుంది. యవనస్తులకి చక్కటి సదవకాశం. ఈ నెలలో అప్లికేషన్ కూడా ఇవ్వబడుతుంది. ఎవరైనా మేము సేవ చేయాలనుకునే వాళ్ళకి మంచి అవకాశం. ఆగస్టులో బైబిల్ సెమినార్లు, ఇలా చాలా ఉన్నాయి పరిచర్యలు. ఈ పరిచర్యలు మా జీవితాలకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్నాయి. రాబోయే కాలం కూడా మనందరికీ ఆశీర్వాదకరంగా దేవుడు మార్చునుగాక. హల్లెలూయా. ఈ వాక్యం అయిన తర్వాత బలారాధన కూడా ఉంటుంది. అందరూ బలలో పాలు పొందాలి. బాప్తిస్మాలు కూడా ఇవ్వబడతాయి. బాప్తిస్మాలు పొందే వాళ్ళు ఎవరైనా ఉంటే బాప్తిస్మాలు పొందవచ్చు. ఆ తర్వాత బలలో కూడా పాలు పొందవచ్చు. మంచి అవకాశాన్ని ఎవరు జారవిడుచుకోవద్దు. ఈరోజు ఒక ప్రత్యేకమైన దినం కనుక గుర్తుండిపోయే దినం. మీరు బాప్తిస్మం పొందితే గుర్తుండిపోయే దినం. పలానా రోజు ఆవిర్భావ దినోత్సవం రోజు మేము బాప్తిస్మం పొంది సంఘంలో నాటబడ్డాం అనే దానికి గుర్తు. కనుక ఎవరైనా బాప్తిస్మం పొందకపోతే మంచి అవకాశాన్ని జారవిడుచుకోకండి. బాప్తిస్మాలు పొంది సంఘ సహవాసంలో స్థిరులై ఉండాలని, కదలిన వారై ఉండాలని, దేవుని కార్యాల్లో ఆసక్తి కలిగి ఉండాలని ఒక దైవ సేవకునిగా మీకు నేను తెలియపరుస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. బైబిల్లో ఒక వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 9వ వాక్యాన్ని చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథం. నేను మీ పక్షమున ఉన్నాను, నేను మీ తట్టు తిరుగగా మీరు దున్నబడి విత్తబడుదురు. నేను మీ పక్షమున ఉన్నాను, నేను మీ తట్టు తిరుగగా మీరు దున్నబడి విత్తబడుదురు. ఇక్కడ వెనక మీ అందరికీ కనబడుతుంది. నా వెనక ఫ్లెక్సీలో వాక్యం మీ కళ్ళ ముందు కనపడుతూ ఉంటుంది. ఏమనుందంటే అక్కడ, నేను మీ పక్షమున నున్నాను, మీరు దున్నబడి. మొదటి తేదీన మనం దున్నబడి విత్తబడేటువంటి వాక్యాన్ని గురించి ధ్యానించాం. 1వ తేదీ దేవుడు మనలందరినీ, బీడు బారిపోయినటువంటి జీవితాల్లో ఉన్నటువంటి మనలందరినీ ఆయన దున్నబడిన భూమిలో విత్తనం విత్తినట్లుగా మనలందరినీ దేవుని సన్నిధిలో నాటాడు. ఆశీర్వాదకరంగా నడిపిస్తున్నాడు. 30 అంతలుగా, 60 అంతలుగా, 100 అంతలుగా ఫలించేటట్లుగా దేవుడు సహాయం చేశాడు అనే మాటలు మనం ధ్యానించాం. ఈ పూట మనం ధ్యానించే మాట ఏంటంటే, నేను మీ పక్షమున ఉన్నాను. జాగ్రత్తగా వినండి. సర్వశక్తి గల దేవుడు మనందరి పక్షమై ఉన్నాడు. మన విరోధుల పక్షమున ఉండడు, ఆయన మన పక్షాన ఉంటాడు. చూడండి, మన పక్షమున అంటే మన వైపున, మన తరపున, అలాగే మన సైడ్. దేవుడు ఎప్పుడు అన్ని జనుల పక్షాన, అల్లర్లు సృజించే వారి పక్షాన, అపవిత్రుల పక్షాన, లోకస్తుల పక్షాన, లేకపోతే శత్రువుల వైపుగా, పక్షమున అంటే వైపున, తరపున. మీరు ఎవరి తరపున అని అడుగుతూ ఉంటారు అప్పుడప్పుడు. ఎక్కడికైనా వెళ్తే మీరు ఎవరికి సంబంధించిన వాళ్ళు అని అడుగుతుంటారు, దేనికి సంబంధించిన వాళ్ళు అని అడుగుతుంటారు, ఎవరి వైపున ఉన్న వాళ్ళు మీరని అడుగుతూ ఉంటారు. దేవుడు మన పక్షమై ఉండునుగాక. హల్లెలూయా. విరోధుల పక్షమున ఆయన నిలవడు, తన ప్రజల పక్షమున నిలిచి
తన ప్రజల్ని ఆశీర్వదించి అద్భుతాలు జరిగించి కంటికి రెప్పలా కాపాడి నడిపిస్తూ ఉంటాడు. చూడండి, బైబిల్లో నీతిమంతుల సంతానం పక్షమున నిలిచి ఉన్నాడనే మాటలు కీర్తనల గ్రంథం 14వ కీర్తన 5వ వాక్యంలో రాయబడి ఉంటుంది. 14వ కీర్తన 5వ వాక్యం. దేవుడు నీతిమంతుల సంతానం పక్షమున ఉన్నాడు. నీతిమంతులుగా ఎవరు జీవిస్తారో, మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకొని క్రీస్తు రక్తం చేత కడగబడి యథార్థత కలిగి నీతి మార్గాల్లో నడిచేటువంటి వారి పక్షమున, వారి సంతానం పక్షమున, నీతిమంతుల సంతానం తరపున, వారి వైపున, వారి పక్షమున దేవుడు నిలిచి ఉంటాడు. అబ్రహాము సంతతి అయిన ఇస్సాకు, యాకోబు, యోసేపుల పక్షమున దేవుడు నిలిచి ఉన్నట్లుగా, వాళ్ళని ధైర్యపరిచినట్లుగా, వాళ్ళని ఆశీర్వదించినట్లుగా, వాళ్ళు నడవలసిన మార్గాల్ని బోధించినట్లుగా, వాళ్ళు దేవుడు వారికి తోడై ఉండాలంటే ఏం చేయాలనో ప్రతిదీ సర్వశక్తి గల దేవుడు తెలియపరుస్తూ వచ్చాడు. ఇస్సాకు పక్షమున నిలిచిన దేవుడు యాకోబు పక్షాన నిలిచాడు. యాకోబు పక్షాన నిలిచిన దేవుడు యోసేపు పక్షాన నిలిచాడు. ఇలా మనం గమనిస్తూ వెళ్తే నీతిమంతుల సంతతిని దేవుడు విడిచిపెట్టలేదు. దేవుడు వాళ్ళతో ఉన్నాడు, వాళ్ళ పిల్లలతో ఉన్నాడు, వాళ్ళ పిల్లలతో ఉన్నాడు. మీరు అనుకోవచ్చు, మా పక్షాన, మా వైపున, మా తరపున ఎవరు లేరే, ఏకాకులంగా మిగిలిపోయాం, మేము ఒంటరి వాళ్ళుగా ఉన్నామే అనుకోవద్దు. దేవుడు మీ తరపున, మీ వైపున, మీ పక్షమున నిలిచి ఉండునుగాక. అయితే నీతి మార్గాల్లో నడవండి, నీతిమంతుల సంతతి వారి పక్షమున ఉంటాడనే మాట ఉంది కనుక మీరు నీతిమంతులుగా ఉండండి, మీ పిల్లల్ని కూడా నీతి మార్గాల్లో నడిపించండి. దేవుడు విడిచిపెట్టకుండా మీ పక్షమై నిలిచి కాపాడి సంరక్షించి పోషించి నూతనమైన మార్గాల్లో నడిపిస్తాడు. అవకాశాన్ని పోగొట్టుకోవద్దు ఎవరు. దేవుడు నిన్ను నీతి మార్గాల్లో నడిపించాలని ఆయన ఆశపడినప్పుడు ఆయన చేతికి అప్పగించుకొని ఆ మార్గాల్లో నువ్వు నడవగలిగితే ఎప్పుడు దేవుడు మనల్ని విడిచిపెట్టాడు. ఆయన ఎప్పుడు మనతోనే ఉంటాడు. ప్రియ సహోదరులారా, ప్రార్థించే వాళ్ళ పక్షాన దేవుడు ఉంటాడు ఎప్పుడు. దావీదు కీర్తన రాసేటప్పుడు నా కన్నీళ్ళు నీ కవిలలో ఉన్నాయి, నీ గ్రంథములో, నీ డైరీలో, పుస్తకంలో నా కన్నీటి ప్రార్థన లిఖించబడింది. చూడండి ప్రియ సహోదరులారా, నేను కన్నీళ్ళు విడవడం నీవు చూసావు. నా కన్నీళ్ళన్నీ ఒక బుడ్డిలో ఉంచావు. ఆ కన్నీటితో ఒక కవిలాగా ఒక గ్రంథాన్ని రాశావు. నా విన్నపాలన్నీ నా కన్నీళ్ళతో ఒక కవి ఎలా రాస్తాడో ఆ కన్నీటి గాథనంతటిని ఒక డైరీలో, ఒక పుస్తకంలో, కవిలలో రాశావు. నీవు నా పక్షమున నిలిచి ఉండే దేవుడవు అని 56వ కీర్తన 8-9 వాక్యాలను చదువుకుందాం. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు. నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి. అవి నీ కవిలలో కనబడును గదా. అవి నీ కవిలలో కనబడును గదా. నేను మొర్రపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు. దేవుడు నా పక్షమున నున్నాడని నాకు తెలియను. నేను మొరపెట్టాను, ప్రార్థించాను, కన్నీళ్లు విడిచాను. నేను కన్నీళ్లు విడిచినప్పుడల్లా ఆ కన్నీళ్లు వ్యర్థమైపోకుండా నీ బుడ్డిలో ఒక చిన్న సీసా ఉంటుంది కదండి, మన కన్నీళ్ళు ఒక చిన్న పాత్ర, దేవుని దగ్గర ఉండే ఒక పాత్ర, మన కన్నీళ్ళన్నీ ఒక చిన్న బుడ్డిలో, చిన్న సీసాలు ఉంటాయి కదండి, అలాంటి ఒక బుడ్డిలో, ఇలాంటి ఒక పాత్రలో మన కన్నీళ్ళని దాచి మన సమస్య అంతా కన్నీళ్లతో దేవుడు రాసి పెడతాడు ఒక గ్రంథంలో. నేను మొరపెట్టాను, కన్నీళ్ళు విడిచాను, ప్రార్థించాను, శత్రువులను తరిమివేశావు, నీవు నా పక్షమై నిలిచి ఉన్నావు.
ఒక వ్యక్తి నీతిమంతుడిగా బ్రతుకితే దేవుడు వారి పక్షాన ఉంటాడు. ఒక వ్యక్తి కన్నీళ్లు విడిచి ప్రార్థించి మొరపెడితే వాళ్ళ పక్షమున నిలిచి శత్రువుల్ని తరిమివేస్తాడు. దేవుడు ఎప్పుడు మనతోనే ఉంటాడు. ఆయన ప్రార్థన మానొద్దు, మొరపెట్టడం మానొద్దు, నీతిని మార్గాల్ని విడిచిపెట్టొద్దు, కన్నీళ్లు విడవడం మానొద్దు. కొంతమంది కన్నీటి ప్రార్థన రాకపోవచ్చు. దుఃఖాన్ని సంతోషాన్ని దుఃఖానికి మార్చుకోవాలి. కన్నీళ్ళు రాకపోతే ఆయన చేసిన మేలులని తలంచాలి, కృతజ్ఞతతో తలంచాలి. ఆటోమేటిక్గా కన్నీళ్ళు వచ్చేస్తాయి. నేను ఇందాక కీర్తన పాడుతుంటే ఆటోమేటిక్గా కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఎందుకంటే కృతజ్ఞతా హృదయంతో నేను దేవుని స్తుతిస్తున్నా. ఈ మినిస్ట్రీ లేకపోతే నేను లేను ఈరోజు ఇక్కడ. మినిస్ట్రీ నా కోసమే స్థాపించబడింది అనుకుంటా. నేను మినిస్ట్రీ లేకపోతే మీరు ఇక్కడ ఉండేవాళ్ళు కాదు, నేను ఇక్కడ ఉండి వాక్యాన్ని ప్రకటించేవాడిని కాదు. ఆ విషయాన్ని నేను తలంచినప్పుడు నా హృదయంలో ఉప్పొంగుతున్నటువంటి ఆ కన్నీళ్ళు, మీ సంతోషాన్ని అప్పుడప్పుడు దుఃఖానికి మార్చుకొని దేవుడు చేసిన మేళ్ళు తలంచుకుంటూ దేవునికి మొరపెట్టి ప్రార్థిస్తే ఆటోమేటిక్గా కన్నీళ్ళు వచ్చేస్తాయి. జాగ్రత్తగా వినాలి, ఎవరు మాట్లాడుకోవద్దు. కన్నీటి ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ఎవరికైనా నీ ఎప్పుడు మొరపెట్టినా, ఎప్పుడు కన్నీళ్ళు విడిచినా, ఎప్పుడు ప్రార్థించినా నీ ప్రార్థన వ్యర్థం కాదు. ఆ ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. ఆయన నీ పక్షమున నిలిచి నీ విరోధులందరినీ వెనక వైపున తరిమి వేస్తాడు. ఆయన నీ ముందున్న విరోధులందరూ నీ కంటికి కనబడకుండా వాళ్ళు దూరం అయిపోయేటట్లుగా శత్రువులందరినీ తరిమి వేస్తాడు దేవుడు నీ పక్షమున నిలిచి. అందుకని ప్రతి విశ్వాసి, ప్రతి దైవజనుడు, ప్రతి సేవకుడు, ప్రతి క్రైస్తవుడు ప్రార్థించాలి. కన్నీటితో ప్రార్థించాలి, మొరపెట్టి ప్రార్థించాలి. ప్రార్థన మాత్రం మర్చిపోకూడదు, నీతిని విడిచిపెట్టకూడదు. ఎవరి పక్షాన నిలిచి ఉంటాడంటే దేవుడు 118వ కీర్తన 6వ వాక్యం నుండి 9వ వాక్యం వరకు చదువుతారు. 118వ కీర్తన 6వ వాక్యం నుండి. యెహోవా నా పక్షముననున్నాడు, నేను భయపడను. నరులు నాకేమి చేయగలరు? యెహోవా నా పక్షమున ఉన్నాడు, నేను భయపడను. నరులు నాకేమి చేయగలరు? యెహోవా నా పక్షము వహించి నాకు సహకారి అయి ఉన్నాడు. నా శత్రువుల విషయమైన నా కోరిక నెరవేరుట చూచేదను. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. అన్యజనులందరూ నన్ను చుట్టుకొని ఉన్నారు. గమనించండి, మనుషులను ఆశ్రయించుట కంటే యెహోవాను నమ్మడం మేలు. రాజులని నమ్ముకోవడం కంటే దేవుని నమ్ముకోవడం మేలు. నేను నా దేవుని మీద నమ్మకం ఉంచాను, అందుకని దేవుడు నా పక్షాన ఉన్నాడు. దేవుడు నా పక్షమై, మరొకసారి 6వ మాట చదవండి. దేవుడు నా పక్షమై ఉన్నాడు, నేను భయపడను. నరులు నాకేమి చేయగలరు? నరులు నాకేం చేస్తారు? నరులేమి చేయగలరు? భయమేమి లేదు నాకు. నరులేమి చేయగలరు? భయమేమి లేదు నాకు. ప్రభువా నిన్ను నమ్మి నిన్నాశ్రయించినాను. నరులేమి చేయగలరు? భయమేమి లేదు నాకు. నరులేమి చేయగలరు? భయమేమి లేదు నాకు. ప్రభువా నిన్ను నమ్మి నిన్నాశ్రయించినాను. నరులేమి చేయగలరు?
హల్లెలూయా. చూడండి ప్రియ సహోదరులారా, దేవుని యందు ఎవరైతే పరిపూర్ణమైన విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే దేవుడి మీద నమ్మకం ఉంచుతారో, దేవుడు వాళ్ళ పక్షమై నిలిచి ఉంటాడు. నరులందరూ వరద పొరులు వలె నిన్ను చుట్టుకొనినా, భక్తిహీనులందరూ నిన్ను పడగొట్టాలని నీ మీదకి వరద పొరులు వలె వచ్చినా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకో తెలుసా అండి, దేవుడు మన పక్షమై ఉన్నాడు. అందుకని నేను రాజులను నమ్మను, మనుషులను నమ్మను, గొప్పవాళ్ళని నమ్మను, అధికారులను నమ్మను. మొట్టమొదటగా నా నమ్మకం నా దేవుడే. దేవుడి మీద నేను నమ్మకం ఉంచాను గనుక ఆయన నా పక్షమై నిలిచి నరులు పెట్టేటువంటి శ్రమలన్నిటి నుండి దేవుడు నన్ను తప్పించాడు. కనుక ప్రియ సహోదరులారా, ఒకటి దేవుని మీద నమ్మకం ఉంచండి, దేవుని సన్నిధిలో ప్రార్థించండి, నీతి మార్గాల్ని విడిచిపెట్టకుండా నడవండి. సర్వశక్తి గల దేవుడు మనందరి పక్షమున నిలిచి కాపాడి నడిపించునుగాక. హల్లెలూయా. ఆయా సందర్భాల్లో ఇశ్రాయేలు పక్షమున దేవుడు నిలిచాడు, ఆత్మీయుల పక్షాన దేవుడు నిలిచాడు, పరిశుద్ధుల పక్షాన దేవుడు నిలిచాడు, రాజులు, ప్రవక్తలు, యాజకులు అనబడుతున్న వారి పక్షమున నిలిచాడు. ఆత్మీయులని పిలువబడుతూ దేవుని సన్నిధిని విడవకుండా దేవుని సన్నిధిలో ఆరాధించేటువంటి భక్తుల పక్షమున దేవుడు నిలిచినట్లుగా బైబిల్లో రాయబడింది. నేను నీ ప్రక్కనే ఉంటా, నేను నీతోనే ఉంటా, నేను నిన్ను విడిచిపెట్టను, నీ వైపునే ఉంటా, నేను నీకు దూరం కానని చెప్పే మనుషులు దూరం అయిపోయినా దేవుడు మాత్రం ఎప్పుడు దూరం కాడు. తన ప్రజల పక్షమున నిలిచి ఆయన చేసిన అద్భుతాలు చాలా ఉన్నాయి. ఒక 3 విషయాలు చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. ఇశ్రాయేలు పక్షమున దేవుడు నిలిచి శత్రువులతో యుద్ధం జరిగించాడు. వారి పక్షమున నిలిచి శత్రువులతో యుద్ధం చేసి ఇశ్రాయేలుకి జయమిచ్చాడు. దేవుడు ఇశ్రాయేలు పక్షమున నిలిచి వాళ్ళు ఎప్పుడు యుద్ధానికి వెళ్ళినా, ఎప్పుడు శత్రువుతో పోరాడినా, ఎప్పుడు యుద్ధ భూమిలో అడుగుపెట్టినా, వాళ్ళు ఉన్న స్థలములో ఉన్న, యుద్ధ భూమిలో ఉన్న, ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకంటే ముందుగా పరాక్రమము గల సూర్యునిగా, యుద్ధ సూర్యునిగా, సైన్యములకు అధిపతిగా వాళ్ళ ముందు నడిచి వాళ్ళ పక్షమున నిలిచి యుద్ధములు జరిగించేవాడు దేవుడు. దేవుడు మన పక్షమై ఉండి యుద్ధాలు జరిగిస్తాడు, మనకు జయమిస్తాడు, శత్రువులతో ఆయన పోరాడతాడు. రెండోదిగా దేవుడు మన పక్షమై నిలిచి మనలో ఉన్న దోషాలన్నిటినీ, మన అతిక్రమాలన్నిటినీ తుడిచివేసి దోషులను పరిశుద్ధపరిచి నిర్దోషులుగా మార్చువాడు. ఒకవేళ నీలో అపవిత్రత, నీలో పాపం, నీలో ఉన్న దోషం, నీలో ఉన్నటువంటి ఆ పాపపు కార్యాలు ఏవైనా ఉంటే నీ పక్షమున, మన పక్షమున నిలిచిన దేవుడు మనలో ఉన్న దోషాలు, పాపాలు, అతిక్రమాలన్నీ తుడిచివేసి ఆయన నిర్దోషులుగా మనల్ని మారుస్తాడు, పరిశుద్ధులుగా మారుస్తాడు, పవిత్రులుగా మారుస్తాడు. పరిశుద్ధపరిచే దేవుడు ఒక్కడే ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ ప్రపంచంలో ఎవడో ఒక మనిషిని పరిశుద్ధపరచలేడు, ఒక యేసయ్య మాత్రమే పరిశుద్ధపరుస్తాడు. దోషిని నిర్దోషిగా మార్చువాడు యేసయ్య మాత్రమే. దేవుడు మీ పక్షమై నిలిచి పాపాలు, అతిక్రమాలు తొలగించి దోషములన్నీ కొట్టివేసి నిర్దోషులుగా మార్చునుగాక. మూడోదిగా దేవుడు మన పక్షమై నిలిచి ఉండి మన పనులన్నిటినీ సఫలపరుస్తాడు. ఏం చేస్తాడండి? మన పనులన్నిటినీ, గట్టిగా చెప్పాలి, సఫలపరుస్తాడు, విఫలం చేయడు. మనం ఏదైనా పని ప్రారంభిస్తే అది మధ్యాంతరంగా ఆగిపోదు, మధ్యాంతరంగా ముగించబడదు. మనం ప్రారంభించిన పని సంపూర్ణంగా దేవుడు జరిగిస్తాడు. మనం ఏ పని ప్రారంభించిన పనులన్నిటినీ సఫలపరుస్తాడు. మనం చేసే ప్రతి పని సర్వశక్తి గల దేవుడు మన పక్షమై నిలిచి ఆయన సఫలం చేయునుగాక. నమ్ముతున్నారండి? నమ్మిన వాళ్ళు గట్టిగా ఆమేన్ అని చెప్పండి మరోసారి. మీ పనులన్నీ దేవుడు సఫలం చేయునుగాక. హల్లెలూయా.
నిర్దోషులుగా ఉన్న వాళ్ళందరినీ ఆయన రక్తంతో కడిగి దోషులుగా ఉన్న వారిని నిర్దోషులుగా మార్చునుగాక. పాపపు కార్యాలని తొలగించి మన పక్షమున నిలిచి మనల్ని పరిశుద్ధులుగా మార్చునుగాక. ప్రతి ఒక్కరి దోషం తొలగిపోవునుగాక. దేవుడు ఈ రోజున మన పక్షమున నిలిచి మనల్ని పవిత్రమైన మార్గాల్లో నడిపించబోతున్నాడు. దేవుడు మన పక్షమున నిలిచి మన యుద్ధాలన్నీ ఆయన జరిగించబోతున్నాడు. నమ్మిన వాళ్ళు గట్టిగా కుడి చేతుల పైకి ఆమేనని చెప్పండి. దేవుడు మీ పక్షమున నిలిచి ఉండునుగాక. మీ యుద్ధములన్నీ దేవుడు జరిగించునుగాక. మనతో పోరాడే శత్రువుని దేవుడు హతమార్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మోషే పక్షమున ఇశ్రాయేలు పక్షమున దేవుడు నిలిచాడు, యుద్ధం జరిగించాడు. నిర్గమాకాండం మొదటిగా చదువుకుందాం. నిర్గమాకాండం 14వ అధ్యాయం 14వ వాక్యం. దేవుడు మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకే ఉండాలని ప్రజలతో చెప్పెను. చాలు. ఏమని రాయబడిందంటే ఇక్కడ, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీరేం చేయమంటున్నాడు? మీరు ఊరకే నిలబడండి, ఊరకే నిలబడి చూడండి. మీరేం చేయాల్సిన పని, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, కలవరపడాల్సిన అవసరం లేదు. మౌనంగా కూర్చోండి, ఊరకే నిలబడండి. దేవుడు మన పక్షమై ఉన్నాడు. ఇశ్రాయేలులారా భయపడద్దు. మీరు గొర్రెపిల్ల రక్తం చేత కడగబడి విమోచించబడ్డారు. చీకటిలో నుండి విడిపించబడి వెలుగులోనికి నడిపించబడ్డారు. అన్య జనులలో నుండి వేరయ్యారు. పాపము బానిసత్వం ఐగుప్తు బంధకాల్లో నుంచి విడుదల పొంది విమోచించబడిన పరిశుద్ధ జనం మీరు. దేవుడు మీ పక్షమై నిలిచి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఒక దైవ సేవకునిగా నా పక్షమై ఉన్నాడు. మోషే చెప్తున్నాడు, నా పక్షమున కూడా దేవుడు ఉన్నాడు. ఎందుకంటే ఐగుప్తు ధనభోగాలు నేను అనుభవించలేదు. దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని నేను ఐగుప్తు సకల సుఖభోగాలు విడిచిపెట్టి దేవుని ప్రజలతో నేను వచ్చాను కనుక దేవుడు నా కోసం ఆయన దిగి వచ్చి నా పక్షాన్ని నిలిచాడు. నా పక్షాన ఉన్నాడు, మీ పక్షాన ఉన్నాడు. ఊరికే నిలబడి చూడండి, మీ పక్షమున దేవుడు యుద్ధములు జరిగించునుగాక. హల్లెలూయా. వాళ్ళు కలవరపడిపోతున్నారు, కంగారు పడిపోతున్నారు. ఎందుకంటే ఎర్ర సముద్రం దగ్గర నిలిచి ఉన్నారు. వెనక ఫరో సైన్యం తరుముకుంటూ వస్తుంది, పరిగెత్తుకుంటూ వచ్చి, మోషే ఎక్కడో పాలు తేనెలు ప్రవహించే దేశం అని చెప్పావు కదయ్యా, ఈ మధ్యలోనే మమ్మల్ని చంపేసినట్టుగా ఉన్నావు, సముద్రంలో ముంచేసినట్లుగా ఉన్నావు. వెనకేమో ఫరో సైన్యం, ముందేమో ఎర్ర సముద్రం. ఇప్పుడు ఏంటి, ఎలా? దేవుడు చెప్పాడు, ఏం భయపడద్దు, ఊరకే నిలబడి చూడండి, దేవుడు మీ పక్షాన యుద్ధం జరిగించబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ద్వితీయోపదేశ కాండంలో రాయబడిన మాట, దినవృత్తాంత ద్వితీయోపదేశ కాండం 1వ అధ్యాయం 31వ వాక్యంలో కూడా ఒక మాట రాయబడి ఉంటుంది. చదవండి. 1వ అధ్యాయం 31వ వాక్యం. ఐగుప్తులోను అరణ్యములోను మీ కొరకు చేసిన మీ పక్షముగా యుద్ధము చేయును. ఐగుప్తులోను అరణ్యములోను దేవుడు మీ పక్షమున యుద్ధం చేస్తాడు. ఐగుప్తులో యుద్ధము చేసి వడగళ్ళ వర్షం కురిపించి తొలిచూలు పిల్లల్ని చంపి నీళ్లను రక్తంగా మార్చి కప్పలు, పేలు, ఇంకా తెగుళ్ళు, వ్యాధులు అన్నిటినీ పంపి ప్రకృతిని ఆయుధముగా వాడుకొని ఐగుప్తులో యుద్ధం చేసి విడిపించాడు. ఇప్పుడు అరణ్యంలో కూడా దేవుడు యుద్ధం చేస్తానని చెప్తున్నాడు. నువ్వు ప్రజల మధ్యలో ఉన్నప్పుడు యుద్ధం చేస్తాడు, ఒంటరిగా ఉన్నప్పుడు యుద్ధం చేస్తాడు. అరణ్యంలో ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నప్పుడు నీ ప్రక్కనే ఉండి యుద్ధం చేస్తాడు. ప్రజల మధ్యలో, అన్ని జనుల మధ్యలో ఉన్నప్పుడు కూడా యుద్ధం చేస్తాడు ఆయన.
అయ్యో నేను అక్కడ ఉన్నాను, అక్కడికి ఆయన వచ్చాడు, ఇప్పుడు అరణ్యంలో ఉన్నాను, అరణ్యంలోకి వస్తాడో రాడో అనుకోవద్దు. అది ముళ్ళ బాటైనా, గచ్చ పొదలైనా, బలురక్కసి చెట్లైనా, ఎండిపోయిన ఎడారైనా, పర్వతాలైనా, గుట్టలైనా, కొండలైనా, లోయలైనా, ఎక్కడికైనా వచ్చి యుద్ధం చేస్తాడు ఆయన. ఏ స్థలములో ఉన్నా యుద్ధం చేస్తాడు. ప్రతికూలతలో ఉన్న నీ పక్షమునే ఉంటాడు, ప్రక్కనే ఉంటాడు, శత్రువుతో యుద్ధం చేయబోతున్నాడు. నమ్మిన వాళ్ళు గట్టిగా ఆమెను చెప్దామా? శత్రువులతో దేవుడు యుద్ధం చేయునుగాక, శత్రువులను ఓడించునుగాక, మన పక్షమున నిలిచిన దేవుడు మనకు జయం దయచేయునుగాక. హల్లెలూయా. నిర్గమకాండం 14వ అధ్యాయం 16వ వాక్యం చదవండి. 16, 17 వాక్యాలు. మోషే, నీవు నీ కర్రను ఎత్తి సముద్రము వైపు నీ చెయ్యి చాపి దాని పాయలుగా చేయి. ఇశ్రాయేలీయులు సముద్రం మధ్యలో ఆరిన నేల మీద నడిచిపోతారు. ఇదిగో నేనే కఠినపరిచి ఫరో వలనను అతని సమస్త సేనల వలనను అతని రథముల వలనను గుర్రముల రౌతుల వలనను నాకు మహిమ తెచ్చుకొనబోతున్నా. మోసే ప్రక్కనే ఉండి చెప్తున్నాడు మోసేకి, మోసే నీ చేతులున్న కర్రను సముద్రం వైపు చాపి దాని పాయలు చేయి. ఇశ్రాయేలీయులని సముద్రం మధ్యలో నడిచిపోయేటట్లుగా వారిని నడిపించు. సముద్రం మధ్యలో వెళ్ళాలి వాళ్ళంతా. ఎలా ప్రభా, ఇది ఎలా సాధ్యం? నేనున్నా నీ ప్రక్కన, నీ ప్రక్కనే నేనున్నా, నువ్వేం భయపడద్దు. ఫరో సమస్త సైన్యము వలన, రథముల వలన, రౌతుల వలన, గుర్రముల వలన నా మహిమను నేను బయలుపరచుకోబోతున్నా. ఎలా చేస్తావయ్యా యుద్ధం? యుద్ధం చేసేది నేను, మీరు ఊరికే నిలబడి చూడండి. మొత్తం మీదకి ఇశ్రాయేలీయులందరూ మౌనంగా ఉన్నారు. మోషే ప్రార్థన చేశాడు. తన చేతిలో ఉన్న కర్రని అలా సముద్రం వైపుకి చాపాడు. ఆయన చేతిలో ఉన్న కర్రని సముద్రం వైపు అలా చాపాడు. సముద్రం ఏమైందండి? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి అక్కడ. 19వ వాక్యాన్ని మీరు చదవండి ఒకసారి. ఇశ్రాయేలీయుల ఎదుట సమూహమునకు ముందు నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను. వినండి జాగ్రత్తగా. ప్రైజ్ ది లార్డ్. అరే వైట్ డ్రెస్ వేసుకుని వాళ్ళని తిట్టండి రా, మీరు రండి, అందరు రండి, 5 మంది ఇట్రండి, అందరు రండి. ఇది ఇశ్రాయేల్ సైన్యం అనుకోండి, ఇశ్రాయేల్ సైన్యం ఇది. హల్లెలూయా. దేవదూత ఎక్కడుందంట? గట్టిగా చెప్పండి. దేవదూత ఎక్కడుంది? వాళ్ళ ముందు నడుచుకుంటూ వెళ్తుంది. ఎప్పుడు వీళ్ళని వదిలిపెట్టరు దేవదూత, వీళ్ళ ప్రక్కనే ఉంటుంది, ఎప్పుడు వీళ్ళతోనే ఉంటుంది, వీళ్ళ వైపుగానే ఉంటుంది. 40 సంవత్సరాలు దేవుని దూత అలాగే వెంబడించింది. నాసా పరిశోధన కేంద్రం వాళ్ళు సైంటిస్టులు కనిపెట్టింది ఏంటో తెలుసు? ఈ మధ్యకాలం అంటే ఇప్పుడు కాదు, 90sలో దేవదూతలు ఉన్నాయని కనిపెట్టారు వాళ్ళు. ఒక్కొక్క దేవదూత 80 అడుగులు ఎత్తుందంటండి. దాని రెక్కలు 50 అడుగులు పొడలు, ఆ వెడల్పు ఒక్కొక్క రెక్క. దేవదూతలు ఉన్నాయి, వాళ్ళు చెప్పారు పరిశోధించి. చాలామంది చూశారు దర్శనాల్లో, కళల్లో. కొంతమంది డైరెక్ట్గా చూశారు దేవదూతల్ని. బ్రైట్గా గోల్డ్ కలర్లో బ్రైట్గా ప్రకాశమానంగా ఉంటాయి దేవదూతలు. దేవదూతలు ఇలా ముందు నడుస్తూ ఉన్నాయి. ఎప్పుడైతే ఫరో సైన్యం ఎప్పుడైతే తరుముకుంటూ వచ్చిందో, ముందున్న దేవదూత ఎక్కడికి వెళ్ళింది? మనల్ని మాత్రం వదిలిపెట్టడు దేవుడు. నేను మీ పక్షమై మీ ప్రక్కనే మీ వైపే ఉంటా. అవసరమైనప్పుడు ముందు వైపుకు వస్తాడు, కాపలా కాస్తూ ఉంటాడు. వెనక శత్రువులు వస్తే వెంటనే మరలా వెనక వైపుకి వెళ్ళి
ఆయన కావలి కాస్తుంటాడు. చప్పట్లు కొడదామా గట్టిగా? మొత్తం మీదకి మనల్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళడు. మనల్ని విడిచిపెట్టి దేవుడు ఎక్కడికి వెళ్ళడు, మనతోనే ఉంటాడు, మన పక్షమయ్యే ఉంటాడు. అవసరమైనప్పుడు ముందు వైపు ఉంటాడు. శత్రువు ముందు వైపు లేకుండా వెనక్కి వస్తే వెనక వైపు వస్తాడు ఆయన. అప్పుడప్పుడు కనబడకుండా, కంటికి కనబడకుండా ఏ గోడ చాటునో, చెట్టు చాటునో, స్తంభం చాటునో నక్కి ఉన్నాడు అనుకోండి, అక్కడికి కూడా వెళ్తాడు. యుద్ధం చేయాలి కనుక మనం గమనించకపోవచ్చు. శత్రువు ఎటు నుండి వస్తాడో మనకు అర్థం కాదు, కానీ దేవుడు మన పక్షాన నుండి ఎటు నుండి వచ్చిన శత్రువుని తరిమేవాడు మనం ఆరాధించే దేవుడు. ఇంకా ఏం చేశాడో తెలుసండి ఆయన? 20 వాక్యం కూడా చదవండి అమ్మా. ఐగుప్తీయుల సేనకు ఇశ్రాయేలీల సేనకు నడుమ, ఐగుప్తీయుల సేనకు ఇశ్రాయేలు సేనకు మధ్యన నడుమ ప్రవేశించేను. అది మేఘము గనుక వారికి చీకటి కలిగెను గాని రాత్రి అది వీరికి వెలిగించెను కనుక ఆ రాత్రి అంతా. జాగ్రత్తగానండి. ఇశ్రాయేలు సైన్యపు భాగం, అలాగే ఫారో సైన్యం. ఇశ్రాయేలు సైన్యం ఉంది, ఫారో సైన్యం ఉంది. కనుచూపు మేర కనబడుతూ ఉన్నారు ఇశ్రాయేలీలు. అందుకని వీళ్ళ ప్రయాణం కొంచెం స్పీడ్గా, వేగవంతంగా పరిగెడుతుంటే సడన్గా సర్వశక్తి గల దేవుడు మేఘస్తంభముగా మార్చబడి వాళ్ళ మధ్యలో నిలిచాడు. చప్పట్లు కొడదాము గట్టిగా. అవసరమైనప్పుడు ముందు వైపున నిలిచి ఉంటాడు. శత్రు వెనక వాళ్ళకు వస్తే వెనక నిలిచి ఉంటాడు. వాళ్ళ కంటికి కనబడకుండా వాళ్ళ మధ్యలో, అటు శత్రువులు ఇటు ఇశ్రాయేలీలు, వాళ్ళు ఏదైనా ప్లాన్ చేసుకొని మీదకి వస్తారేమని వెంటనే ఒక మేఘస్తంభముగా మధ్యలో నిలిచి ఐగుప్తీయులకేమో చీకటి కలుగజేశాడు, ఇశ్రాయేలుకు వెలుగుగా ఉన్నాడు. అది దేవుడు యుద్ధం చేసినప్పుడు ఆయనలో ఉన్న ప్రత్యేకతలు ఇవన్నీ. శత్రువు కంటికి మాత్రం కనబడను, చీకటి కలుగజేస్తాడు, కనబడనివ్వడు. ఏసన్న గారు ఒకసారి కర్ణాటక అనే ప్రాంతంలో మీటింగ్ పెడితే మీటింగ్ జరగకుండా ఆపేశారంట అక్కడ కొంతమంది. ఏసన్న గారికి అర్థం కాల, ఆ రోజుల్లో ఫోన్లు లేవు కనుక మొత్తం మీదకి మీటింగ్ దగ్గరికి వెళ్ళారంట ఏసన్న గారు. ఏసన్న గారు మీటింగ్ దగ్గరికి వెళ్తే అక్కడ మీటింగ్ జరగట్లేదు. అక్కడేమో అందరూ గొడవ చేస్తున్నారంట. రాని ఏసన్న గారు రాని, ఏసన్న అని ఆయన రాని, ఆయన అంతు తేలుస్తాం అని మాట్లాడుతూ ఉన్నారంట. ఏసన్న గారు ఒక ఆటోలో వెళ్తూ ఉన్నాడంట అండి. ఎవరో మీటింగ్కి వెళ్తుంటే వాళ్ళు కూడా ఆటో ఎక్కారంట. వాళ్ళ చేతుల్లో ఒక చిన్న పాప, ఒక బాబు ఉన్నాడంటండి, చిన్న ఒక బిడ్డ వాళ్ళ చేతులు ఉంటే చాలామంది ఉన్నారని చెప్పి ఆ బిడ్డని ఏసన్న గారు ఒళ్ళో కూర్చోబెట్టారంట. ఏసన్న గారు కూడా స్తోత్రం చెప్పుకుంటూ వెళ్తుంటే ఇక వాళ్ళు ఆపారంట ఆటో. ఎవర్రా మీరు? మీటింగ్ పడే. అసలు ఏసన్న వాడు రావాలి, వాడు అంత చూస్తూ ఉంటే ఆటోలోనే వాడంట ఏసన్న గారు. ఆయన ఒళ్ళో ఎవరున్నారు? ఆయన బ్యాచులర్ కదా, పిల్లలు ఉన్నారు కదా ఆయన ఒళ్ళో. ఈయన ఎవరు అనుకొని వదిలేశారంటండి. ఆయన బ్యాచులర్ కదా, ఆయన ఒళ్ళో పిల్లలు ఎందుకుంటారు, ఈయన కాదు ఏసన్న గారు అని పని ఇక్కడ ప్రార్థన లేదు, ఏం లేదు. ఏసన్న గారు చెప్పేవాళ్ళు, నేను ఆ రోజున ఒంటరిగా కానీ దొరికింటే నన్ను ఏం చేసేవాళ్ళో నాకే అర్థం కావట్లేదు, కానీ దేవుడు వాళ్ళ కంటికి నన్ను కనుమరుగు చేసి కాపాడాడు. ప్రైజ్ ది లార్డ్. అంధకారాన్ని కలుగజేస్తాడు మధ్యలో నిలిచి. మనకి శత్రువులకు మధ్యలో, వాళ్ళకేమో చీకటిని కలిగించే ఒక మేఘస్తంభముగా, మనకేమో వెలుగును కలిగించే అగ్ని స్తంభముగా ఉంటాడు. దేవుడు యుద్ధం జరిగించేటప్పుడు ఆయన రూపును మార్చుకుంటూ ఉంటాడు. దేవదూతగానైనా దిగి వస్తాడు, మేఘస్తంభముగానైనా దిగి వస్తాడు, అగ్నిస్తంభముగానైనా దిగి వస్తాడు. దేవుడు మన పక్షమును నిలిచి శత్రువులతో యుద్ధం చేయబోతున్నాడు. దైవజనుడైన మోసే, నాయకుడైన మోసే సముద్రం వైపు కర్ర చాపినప్పుడు సముద్రం 2 పాయలైంది. ఇశ్రాయేలీలు ఆరిన నేల మీద నడుచుకుంటూ వెళ్ళారు. ప్రైజ్ ది లార్డ్. సముద్రంలో దాటి వెళ్తున్నప్పుడు కూడా వీళ్ళ ప్రక్కనే ఉన్నాడు దేవుడు. జలములలో బడి నేను వెళ్ళిన అవి నా మీద పారవు, అగ్నిలో నేను
నడచిన జ్వాలలు, జలములలో పడి వెళ్తున్న దేవుడు తోడుగానే ఉన్నాడు. అగ్ని మధ్యలో వెళ్తున్న దేవుడు వీళ్ళ పక్షానే ఉంటాడు. ఆయన మన పక్షానే ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏ మాత్రం వీళ్ళని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళట్లా. ఎవరుంటారు మీతో పాటు? సర్వశక్తి గల దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఎవరుంటారా మీతో పాటు? హల్లెలూయా. మనందరితో పాటు సజీవుడైన యేసయ్య ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. శత్రువులు ఏమనుకుంటున్నారంటే దేవుడు వాళ్ళ పక్షం నుండి యుద్ధము చేస్తూ ఉన్నాడు. 25వ వాక్యం చదవండి, 14:25. వారి రథ చక్రములు ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలు ఎదుట నుండి పారిపోదము రండి, యెహోవా వారి పక్షమున యుద్ధము చేయుచున్నాడని చెప్పి ఇశ్రాయేలును తరమాలని వేగవంతంగా ఫరో రథాలు ఎంతో వేగంగా ఇశ్రాయేలుని తరిమేదానికి వస్తుంటే దేవుడు వారి రథ చక్రముల మేకులన్నీ ఊడదీసేసాడు. అంతే. రథ చక్రాలకు మేకులు ఉంటాయి కదండి, ఇరుసుకి మేకులు ఉంటాయి కదండి, దాన్ని తీసేసాడు. టైర్కి ఒక పిన్ ఉంటుంది, స్కూటర్ టైర్కి. ఏం పిన్ అంటారు అది? వాల్ పిన్. ఒక పిన్ ఉంటుంది లోపల, ఊడిపోకుండా టైర్. మరి దేవుడు ఏం చేశాడో తెలియదు, వాళ్ళ పక్షాన ఉన్నట్టుగానే ఉండడు. శత్రుల చక్రాల మేకులు ఏం చేశాడు? ఆయన అన్నింటినీ ఊడదీసేసాడు. అంతే. చక్రాల ఆ మేకులన్నీ తీసేసాడు. చక్రాలు, రథ చక్రాలు ఊడిపడుతూ వచ్చే వాళ్ళని ఎంత తరుముదామన్నా తరమలేకపోతున్నారు. సముద్రం మధ్యలోకి తీసుకెళ్ళి ముంచేశాడు వాళ్ళని. వాళ్ళంటారు మనం వాళ్ళని తరమడం వ్యర్థమిక. దేవుడు వాళ్ళ పక్షంలో నిలిచి యుద్ధం జరిగిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సర్వశక్తి గల దేవుడు మన పక్షము నుండి యుద్ధం జరిగించునుగాక. ఫరో యొక్క సర్వసేనలను దేవుడు నీళ్లలో ముంచివేశాడు, ఒక్కడైనా మిగల్లేదు. 28వ వాక్యం, 14:28. నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను రౌతులను వారి వెనుక సముద్రములోనికి వచ్చిన ఫరో యొక్క సర్వసేనను నీళ్లతో కప్పివేసెను. వారిలో ఒక్కడైనా మిగిలి ఉండలేదు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఒక్కడైనా, శేషమేమి మిగలదు. దేవుడు యుద్ధం చేసేటప్పుడు ఇశ్రాయేలు ఏ ఒక్కడైనా మిగిలి మరలా వచ్చి వీళ్ళని సంహరిస్తాడేమని ఆ భయము కూడా వీళ్ళకి లేకుండా, ఆ బెదరు కూడా వీళ్ళకి లేకుండా, ఒక్క శత్రువును కూడా వీళ్ళ ఎదుట నిలవబడకుండా అందరితో యుద్ధం చేసి శత్రువులందరినీ నీళ్ళలో ముంచేశాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏ శత్రువు మీ కంటికి కనబడకుండా దేవుడు మీతో యుద్ధము జరిగించునుగాక. మన పక్షము నుండి శత్రువులతో యుద్ధం జరిగించునుగాక. 14:31 వాక్యంలో ఒక విషయం కూడా రాయబడి ఉంటుంది. దేవుడు యెహోవాకు చేసిన గొప్ప కార్యమును ఇశ్రాయేలీయులు చూచిరి గనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందు నమ్మకం ఉంచారు. చూడండి, ఇశ్రాయేల్ అందరికి అర్థమైపోయింది దేవుడు మనతో ఉన్నాడు, దేవుడు సేవకులతో ఉన్నాడు. మోషే మీద నమ్మకం ఉంచారు, దేవునికి భయపడి జీవించారు. దైవ సేవకులు అంటే భయపడుతున్నారు, దేవుడు అంటే నమ్మకం ఉంచారు. అంటే సేవకులతో ఉంటాడు, విశ్వాసులతో ఉంటాడు. అది మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకొని యేసు రక్తం చేత కడగబడి బలలో పాలు పొందే వారికి మాత్రమే వాళ్ళ పక్షాన ఉంటాడు. ఇశ్రాయేలీయులు అలా చేశారు, దైవ సేవకుని మాటకు లోబడి అలా జీవించారు. మారు మనసు పొందకుండా, బాప్తిసం పొందకుండా, దేవుని పిల్లలుగా మార్చబడకుండా, దేవా నువ్వు నా పక్షాన ఉన్నట్టు కుదరదు. దేవుని మాటకు లోబడే వారి పక్షమున దేవుడు నిలిచి ఉండునుగాక. దైవ సేవకులంటే గౌరవం కలిగి, భయం కలిగి, నమ్మకం కలిగి జీవించే వారి పక్షమున దేవుడు నిలిచి ఉండునుగాక. దేవుని మాటకు లోబడే
దైవ సేవకుల పక్షాన దేవుడు నిలిచి ఉండునుగాక. అరణ్యంలో ఐగుప్తులో యుద్ధము చేసినట్లుగా దేవుడు మన పక్షమున నిలిచి శత్రువుతో యుద్ధము చేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. సర్వశక్తి గల దేవుడు మీ అందరితో ఉండునుగాక. ప్రైజ్ ది లార్డ్. హిజ్కియా ఒక్కడే ప్రార్థన చేశాడు, ప్రభువా శత్రువులందరూ భయపెడుతున్నారయ్యా, వాళ్ళు మాట్లాడే మాటలు వింటుంటే నాకు గుండె ధైర్యం చెడిపోతుంది, కలవరం. ఒక్కొక్కడు మాట్లాడితే భయం కలుగుతుంది, ఒక్కొక్కడు మాట్లాడితే ధైర్యం చెడిపోతుంది. వాళ్ళ మాటలు వింటుంటేనే నా గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. ప్రభువా నువ్వేం చేస్తావో నాకు తెలియదయ్యా, వాళ్ళతో నువ్వు పోరాడాలి, వాళ్ళ మీద నాకు జయం కావాలి. చిన్న ప్రార్థన. కెరూబుల మధ్యలో నివాసము చేయుచున్న సైన్యములకు అధిపతి అయిన యెహోవా, భూమి ఆకాశాన్ని సృజించిన దేవా, అన్ని జనుల రాజ్యములను ఏలువాడా, నీవు తప్ప నాకెవరు లేరు. శత్రు భయపెడుతున్నాడు నన్ను, యుద్ధము జరిగించవని చిన్న ప్రార్థన చేశాడు అంతే. సర్వశక్తి గల దేవుడు డైరెక్ట్గా దిగి వచ్చి శత్రువులతో యుద్ధం చేశాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. శత్రువు ఏమని భయపెడుతున్నాడో తెలుసా? ఒకసారి చదవండి, యెషయా గ్రంథం 37:21. 37:21 ఐజయా. 37:28. కూర్చుండుటయు, నీవు కూర్చుండుటయు, బయలు వెళ్ళుటయు, లోపలికి వచ్చుటయు, నా మీద వేయు రంకెలను నాకు తెలిసేయున్నవి. నా మీద వేయు రంకెలు నాకు తెలిసే ఉన్నవి. నా మీద నీవు వేయు రంకెలను, నీవు చేసిన కలహమును నా చెవులలో చొచ్చెను. చేసిన కలహాలు, నువ్వు వేసిన రంకెలు నా చెవిలో చొచ్చాయి. నా గాలము నీ ముక్కునకు, నేను గాలము వేసి నీ ముక్కుకు తగిలిస్తాను. నా కళ్ళెము నీ నోటికి పెట్టి, కళ్ళెము నీ నోటికి పెడతాను. నిన్ను మళ్ళిస్తాను. నీవు వచ్చిన మార్గమున, ఏ మార్గంలో వచ్చావు అదే మార్గంలో నిన్ను మళ్ళించేదను. నేను తరిమి వేస్తాను. శత్రువా, నీ వేసే రంకెలు నాకు వినపడ్డాయి. నువ్వు కూర్చోవడం, నిలబడడం, లోపలికి రావడం, బయటికి వెళ్ళడం నాకు తెలుసు. జాగ్రత్త. ముక్కుకు గాల వేస్తాడు శత్రువా, నోటికి కళ్ళెం పెడతాడు. నోటికి కళ్ళెం లేదనుకోండి, గుర్రాన్ని సాధు చేయలేం మనం. విచ్చలవిడిగా పరిగెడుతుంటుంది గుర్రం, దానికి కళ్ళెం పెడితేనే జాగ్రత్తగా ఉంటుంది. శత్రువు నోటికి దేవుడు కళ్ళెం పెట్టును గాక, ముక్కుకి గాలం వేయును గాక. ఎవరైనా శత్రువు ఉన్నాడా? ఏం భయపడొద్దు, గాలం వేయబోతున్నాడు దేవుడు. ఓవర్ యాక్షన్ చేశారనుకో, శత్రువు దవడతో పాటు మొత్తం చీలిపోయింది ముక్కులో నుంచి. చూడండి, చేప గాలం వేస్తారని అది కొంచెం ఎక్స్ట్రా చేసింది అనుకోండి, ఏమైంది? దాని నోరంతా పగిలిపోయింది. అంతేకా, మీ శత్రు ముక్కుకి దేవుడు గాలం వేసి లాగుతాడు, నోటికి కళ్ళెం పెట్టి సరి చేస్తాడు. ఏ మార్గంలో వచ్చాడో ఆ మార్గంలోనే ధరిమేస్తాడు. శత్రువు రంకెలు వేస్తాడు. శత్రువు ఏం చేస్తాడండి? అల్లరి చేస్తాడు. శత్రువు నెమ్మదిగా ఉండనివ్వడు. అలాంటి శత్రువులు ఎవరైనా ఉంటే దేవుడు వారితో యుద్ధము చేయునుగాక. ప్రైజ్ ది లార్డ్. దేవుడు వారితో యుద్ధం చేసి మీకు జయము దయచేయునుగాక. అల్లరి చేసే శత్రువులని నిర్మూలపరచునుగాక. గొడవలు చేసే శత్రువులని అణిచివేయునుగాక. రంకెలు వేసే శత్రువులని దేవుడు తరిమివేయునుగాక. ఏ మార్గంలో వచ్చారో అదే మార్గంలో తిరిగి వెళ్ళేటట్లుగా తరిమివేయునుగాక. హల్లెలూయా. దేవుడు మీకు జయము దయచేయాలని నేను కోరుకుంటున్నాను. అలాగే దినవృత్తాంతాల 2వ గ్రంథం 20వ అధ్యాయం 15వ వాక్యంలో యెహోషాపాతు రాజు కూడా ప్రార్థన చేసినప్పుడు సర్వశక్తి గల దేవుడే యుద్ధం జరిగించాడు. చూడండి ప్రియ సహోదరులారా, నువ్వు ప్రార్థించే వ్యక్తివైతే దేవుడు నీ పక్షమున యుద్ధం జరిగించునుగాక. హల్లెలూయా. ప్రతి ఒక్కరి యుద్ధాలు దేవుడు జరిగించి జయం ఇవ్వాలని నేను కోరుకుంటున్నా. రెండోదిగా, దోషులైన వారిని ఏం చేస్తాడు దేవుడు?
ప్రతి దోషాన్ని తొలగించి నిర్దోషులుగా మారుస్తాడు. సమూయేలు మొదటి గ్రంథం 24వ అధ్యాయం 15వ వాక్యం. సమూయేలు మొదటి గ్రంథం 24:15. త్వరగా చదవండి. యెహోవా నీకును నాకును మధ్యన న్యాయాధిపతి అయి తీర్పు తీర్చునుగాక. ఆయనే సంగతి విచారించి నా పక్షమున వ్యాజ్యమాడి, ఆయనే సంగతులు విచారించి నా పక్షమును వ్యాజ్యమాడి నీ వశము కాకుండా నన్ను నిర్దోషినిగా తీర్చునుగాక. దావీదు సౌలు మధ్యలో జరిగినటువంటి ఒక సంఘటన ఇది. సౌలు తరుముతూ ఉన్నాడు దావీదును. దావీదు తప్పించుకొని తిరుగుతున్నాడు ఎన్గేది అనే అరణ్యంలో. సౌలు తరుముతా ఉన్నాడు, దావీదు తప్పించుకుంటున్నాడు. ఒక రోజున ఒక మంచి అవకాశం దావీదు దొరికింది. ఏంటంటే అది సౌలు దావీదు చేతుల్లో దొరికిపోయాడు. దావీదుకి చాలా సమీపంగా ఉన్నాడు. ఒక్క అడుగు ముందుకేస్తే సౌలు శిరస్సుని ఛేదించవచ్చు, అంతే. ఆయన శిరమును ఖండించవచ్చు, ఆయన దేహాన్ని హతమార్చవచ్చు. ఒక్క అడుగు ముందుకేస్తే. ఆయనతో నా సేవకులు అంటారు, దావీదా నీ శత్రువులను నీ చేతికి అప్పగిస్తాడనే వాక్యం నెరవేర్పు ఇదే. చంపే సౌల్ని, కొట్టే చంపేయి, ఆయన శిరమును ఖండించేయి, ఆయన నిర్మూలన చేయి అని తనతో ఉన్న సేవకులు చెప్తున్నారు. లేదు లేదు, ఆయన అభిషేకించబడినవాడు, అభిషేకించబడిన వాడిని ముట్టకూడదు అనే వాక్యం ఉంది. మీకు తెలివితేటలు ఉండొచ్చు, జ్ఞానం ఉండొచ్చు, అభిషేకించబడిన వానికి ఎప్పుడు విరోధంగా మాట్లాడద్దు. మరలా చెప్తున్నా ఒక దైవ సేవకునిగా, అభిషేకించబడినోడు వాడు పిచ్చోడైనా, వాడికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలియకపోయినా, మీ లెక్కలో వాళ్ళ లెక్కలో కరెక్ట్గానే ఉండొచ్చు, మీ లెక్కలో ఆయనకి రూల్స్ రెగ్యులేషన్స్ తెలియదు, ఆయన మాట్లాడడం చేత కాదు, నిలబడడం చేత కాదు, మాట్లాడడం చేత కాదు, పాడడం చేత కాదు, వాక్యం చెప్పడం చేత, ఎవరా నువ్వు అన్నట్టుగా మాట్లాడద్దు. అభిషేకించబడిన వానికి విరోధంగా ఎప్పుడు ఎవరు ఏమీ మాట్లాడకూడదు. దావీదు అంటున్నాడు, ఆయన అభిషేకించబడినవాడు, నేను అలా చంపకూడదు ఆయన్ని. ఆయన దేవుని చేత అభిషేకించబడ్డాడు. మొత్తం మీదకి అవకాశం దొరికినా విడిచిపెట్టాడు. దావీదు అంటాడు, అయ్యా నువ్వు ఎవరిని తరుగుతున్నావు బాబు సౌలు గారు? నేను ఒక సచ్చిన కుక్కతో సమానం, పురుగుతో సమానం, నన్ను తరుముతావేంటి బాబు? నేను ఒక సచ్చిన కుక్కని, నాతో నీకేం పని బాబు? నాకు అవకాశం దొరికిన నిన్ను చంపలేదు నేను. దేవుడు నా పక్షమై ఉన్నాడు, నీ వశమును పడకుండా నన్ను తప్పించాడు, నా పక్షమై నన్ను నిర్దోషునిగా తీర్చువాడు ఆయనే. దేవుడు మన పక్షాన ఉంటే మన దోషాలన్నీ తొలగించి నిర్దోషులుగా మారుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. 19వ కీర్తన 12వ వాక్యంలో ప్రార్థన చేస్తుంది దావీదు. 19వ కీర్తన 12వ వాక్యం. బైబిల్ తీసి చూడండి అందరూ. నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా. చూడండి ఎంత చక్కటి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నా పొరపాట్లు ఎవ్వడు కనుగొనలేడయ్యా, నేను చేసిన తప్పులు ఎవ్వడు కనుగొనలేడు బాబు. అందుకని నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నిర్దోషిగా తీర్చు. దురభిమాన పాపములో పడకుండా నీ సేవకుణ్ణి ఆపు, వాటిని నన్ను ఏలనివ్వొద్దు. దేవా యెహోవా, దురాభిమాన పాపంలో నేను పడకూడదు, నీవు నన్ను ఆపివేయి. రహస్యంగా చేసిన పాపాలు ఎవరికి తెలియపోవచ్చు, కానీ నీకు తెలుసు. మీరు చేసే పాపాలను ఎదుటి వ్యక్తికి తెలియపోవచ్చు, లేదా నీతో ఉన్న నీ స్నేహితుడికే తెలియపోవచ్చు. కొంతమంది ఫోన్లో మాట్లాడుతుంటారండి, అసలు ప్రక్కన వాళ్ళకు కూడా వినపడదండి. అదేం టాలెంటో నాకు అర్థం కాదు.
అర్థమవుతుందండి? ఆ టాలెంట్ ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కాదు. వీళ్ళు మాట్లాడుతుంటే ఆ ప్రక్కనోడికి కూడా వినపడదండి. మహా టాలెంట్ ఇలాంటి విషయాల్లో ఉంటుంది. టాలెంట్ మంచి విషయాల్లో ఉండదు. కొంతమంది చాటింగ్ చేసే పనులోనే ఉంటారు, దుప్పటి కప్పుకొని నిద్రపోతున్నాను అనుకుంటారు వాళ్ళ తల్లిదండ్రులు. వీడేం చాటింగ్ చేస్తూ ఉంటాడు. ఆ తల్లిదండ్రులు మా అమ్మాయి బాగా చదువుకొని అలసిపోయి నిద్రపోతున్నట్టుందిలే అనుకుంటారు, కానీ చాటింగ్ల మీద చాటింగ్లో ఉంటారు కొంతమంది. తెలివితేటలు కొంతమందికి, మహా తెలివి మహాజ్ఞానం కొంతమందికి. రహస్యంగా చేసిన తప్పులు నీకు దేవునికే తెలియాలి. అంతేనండి? గట్టిగా చెప్పండి. మనం చేసిన రహస్య తప్పులు ఇంట్లో అమ్మ నాన్న కూడా తెలియపోవచ్చు. థిక్ ఫ్రెండ్స్ ఉంటారు కొంతమంది, థిక్ ఫ్రెండ్స్ అనమాట. వీడు ఏం చేసినా వాడికి తెలియాల. వీడు భోజనానికి వెళ్ళేటప్పుడు వీడు భోజనానికి వెళ్తాడు, వాడు ఎక్కడికి వెళ్ళినా ఇద్దరు వెళ్తానే ఉంటారు. వాడికి కూడా తెలియదు వీడు చేసే పనులు. చూడండి ప్రియ సహోదరులారా, రహస్య పాపాలని ఎవరికి తెలుసు? గట్టిగా చెప్పాలి. భార్య కూడా తెలీదు. పొద్దున వెళ్తాడంట భర్త, ఉదయాన్నే వెళ్తాడంట, మళ్ళీ వచ్చేస్తాను 10 నిమిషాలు అంటాడు. ఉదయం 6 గంటలకు వెళ్ళినాడు, సాయంత్రం 6కి వస్తాడు. ఈ భార్య ఊరుకుంటుందండి? పోలీసు నిలబడుకున్నట్టుగా నిలబడుకుంటుంది గుమ్మంలోనే. ఇంకా వాడికి వేసే ప్రశ్నలకి వాడి తల తార్ రోడ్ అయిపోతుందే. అలాంటి ప్రశ్నలు వేస్తుంటారు కొంతమంది స్త్రీలు. 5 నిమిషాల్లో వస్తానని వెళ్ళి సాయంత్రం 6 గంటలకు వచ్చి ఎక్కడికి వెళ్ళావు, ఏం చేసావు ఇంతవరకు? వాడు ఏదో మొత్తం మీదకి పని మీద వెళ్ళి ఉంటాడు. అక్కడ కొంచెం ఆలస్యమైంది. ఈమె వేసే ప్రశ్నలు అసలు లాయర్ కూడా పనిచేయడు, జడ్జి కూడా పనిచేయడు అనమాట. అలాంటి ప్రశ్నలు వేస్తుంటారు కొంతమంది. ప్రతిదానికి ఆరాధిస్తుంటారు. నమ్మకం లేదు, ఒకరంటే ఒకరి మీద నమ్మకం లేదు. ఎందుకంటే ఈయన రహస్య పాపాలు దేవుడికే తెలుసు. మనుషులందరూ కళ్ళు కప్పొచ్చేమో కానీ దేవుడి కళ్ళు అసలు కప్పలేవు. ఆ నేత్ర అగ్ని జ్వాలమయం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నేత్రాలు ఎలా ఉంటాయి? ఎప్పుడు అగ్ని జ్వాలల్లా ఉంటాయి. ఆయన కనులు ఎవరు మూయలేరు. ప్రియ సహోదరులారా, నీ రహస్య పాపాలని దేవుడికే తెలుసు గనుక ఈ రోజున నీవు దేవుడిని అడగాలి, దేవా నా పక్షమై నీవు నిలిచి నా రహస్య పాపాలని తొలగించి మరలప్పటికీ నేను దురభిమాన పాపంలో పడకుండా నన్ను ఆపివేయి అని దేవుణ్ణి అడగాలి. నేను పరిశుద్ధుని, నాకంటే పరిశుద్ధుడు ఇంకొకరు లేరు, నేను మహాపవిత్రుని. కొంతమంది పరిశుద్ధులాగా నటిస్తారు కానీ పరిశుద్ధంగా ఉండరు. నటిస్తారు. నటించే వాళ్ళు ఈజీగా అర్థమైపోతారు. జీవించే వాళ్ళు వేరుగా ఉంటారు, నటించే వాళ్ళు వేరుగా ఉంటారు. నటించొద్దు, భక్తిని నటించొద్దు, పరిశుద్ధంగా ఉన్నట్టుగా నటించొద్దు. దేవుని సన్నిధిలో యథార్థంగా జీవించండి. నటనా జీవితం వద్దు. నీవు ఒకవేళ రహస్యంగా పాపాలు చేసుంటే ఇప్పుడు పరిశుద్ధుడైన దేవుడు నీ ప్రక్కనే ఉన్నాడు, నీ పక్షానే ఉన్నాడు. ఆయన నీవు అడగగలిగితే, దేవా నా రహస్య పాపాలన్నీ తొలగించి నన్ను నిర్దోషినిగా తీర్చవని అడిగితే, ఇది పరిశుద్ధుడైన యేసయ్య మన పక్షాన ఉన్నాడు. ప్రతి పాపానికి ప్రాయశ్చిత్తం కలుగు చేసి నిర్దోషులుగా మార్చును గాక. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. దేవుడు మనల్ని నిర్దోషులుగా మార్చాలని ఆయన మన కోసం అర్పణగా బలిగా అప్పగించుకున్నాడు. యూదా పత్రిక 24వ వాక్యాన్ని చదువుతారు. యూదా పత్రిక, త్రొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకు తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలవబెట్టుటకు శక్తిగల మన దేవుడు, అద్వితీయ దేవునికి. వినండి జాగ్రత్తగా చూడండి.
తన మహిమ ఎదుట ఒక రోజున మనల్ని నిర్దోషులుగా నిలవబెట్టాలని శక్తిగల దేవుడు మన కోసం ఈ లోకానికి దిగి వచ్చాడు. దేవుడు ఈ లోకానికి రావడానికి కారణం ఏంటంటే మహిమ ఎదుట ఆనందంతో మనల్ని నిలవబెట్టాలి నిర్దోషులుగాని. ఒక వ్యక్తి దేవుని ఎదుట నిలవబడాలంటే నిర్దోషిగా ఉండాలి, దోషులు కాదు. ఆయన ఎదుట నిలవబడేది మహిమలో నిలవబడేది అందరూ నిర్దోషమైన వాళ్ళే. ఆయన ఈ లోకానికి శక్తి గల దేవుడిగా దిగి వచ్చి మన కోసం అర్పణగా బలిగా తనను తానే అప్పగించుకున్నాడు. కొలస్సీలకు రాసిన పేతురు మొదటి పత్రిక మొదటి అధ్యాయం 19వ వాక్యం చదవండి. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునైన గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచించబడ్డారు. మీరు ఎరుగుదురు కదా, నిర్దోషమైనటువంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచించబడ్డారు. ఇదిగో అమూల్యమైన నిర్దోషమైన యేసు రక్తం మన మధ్యలో ఉంది. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య రక్తం నిర్దోషమైనది మన మధ్యలో ఉంది. అమూల్యమైన రక్తం మన మధ్యలో ఉంది. ఎవరైతే అమూల్యమైన రక్తంతో కడగబడతారో వాళ్ళున్న సకల దోషములు తొలగిపోతాయి, నిర్దోషులుగా మార్చబడతారు. క్షయమైపోయే వస్తువుల ద్వారా విమోచన లేదు, గొర్రెపిల్ల రక్తం ద్వారా విమోచన ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ప్రతి ఒక్కరిని విమోచించునుగాక, ప్రతి ఒక్కరిని పరిశుద్ధపరచునుగాక. చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 22వ వాక్యం కూడా చదవండి. మొదటి అధ్యాయం 22వ వాక్యం. కొలస్సీ పత్రిక మొదటి అధ్యాయం 22వ వాక్యం. ఆయన సన్నిధిలో పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు మాంసయుక్తమైన దేహమందు మరణమై మనల్ని సమాధానపరిచాడు. చప్పట్లు కొడదామా గట్టిగా, కొట్టండి గట్టిగా. ఆయన సన్నిధిలో, మరలా చదవమ్మా ఆ మాటని, తన సన్నిధిని మనల్ని పరిశుద్ధులుగా నిర్దోషులుగా నిరపరాధులుగా నిలవబెట్టుటకు, ఆయన సన్నిధిలో మనం నిర్దోషులుగా పరిశుద్ధులుగా నిరపరాధులుగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని సన్నిధిలో ఏ దోషము లేని వ్యక్తులుగా ఉండాలి, పరిశుద్ధులుగా ఉండాలి. మనల్ని ఆయన సన్నిధిలో పరిశుద్ధులుగా నిర్దోషులుగా నిలవబెట్టాలని మాంసయుక్తమైన దేహానికి మరణం విధించబడింది. ఆయన శరీరానికి మరణం విధించబడింది. ఆయన మనల్ని సమాధానపరిచాడు మరణించి. యేసుక్రీస్తు మరణించకపోతే మనం దోషులంగానే ఉండిపోతాం, నిర్దోషులంగా మారం. యేసుక్రీస్తు సిలువలో రక్తం కార్చకపోతే మన పాపాలకు ప్రాయశ్చిత్తం లేదు. మాంసయుక్తమైన దేహానికి ఎన్నో శ్రమలు, మరణం విధించబడింది. ఆ మరణం ద్వారా మనకు విమోచన కలిగింది. ఏ దేవుడైనా ఈ భూమి మీద మరణించాడండి మనుషుల కోసం? ఎవరైనా కొరడా దెబ్బలు తిన్నారా? ఎవరైనా పంచగాయాలు పొందారా? ఏ దేవుడైనా శిరమున ముళ్ళ కిరీటం గుచ్చబడిందా? ఒక వ్యక్తి విమోచించబడాలని ఆయన త్యాగం అయిపోయాడు. ఇతరుల క్షేమం కోసం కొన్నిసార్లు మిమ్మల్ని మీరే త్యాగం చేసుకోవాలి, తప్పదు. ఒక వ్యక్తి విమోచించబడాలంటే ఒక వ్యక్తి బలైపోవాలి. యేసయ్య బలిగా అర్పణగా అప్పగించుకొని మనల్ని విమోచించాడు, నిర్దోషులుగా నిలవబెట్టాలని. అంత గొప్ప శక్తిమంతుడైన యేసయ్యను మనం కలిగి ఉన్నాం. త్యాగమూర్తుడైన యేసయ్యను మనం కలిగి ఉన్నాం. మన కోసం మరణించిన యేసయ్యను మనం కలిగి ఉన్నాం. మనం ధన్యులం. దేవుని చేత నిర్దోషిగా ఎంచబడిన వాడు ధన్యుడు, ధన్యుడు, ధన్యుడు. నిర్దోషులైన మీ అందరిని నా దేవుడు ఆశీర్వదించును గాక. ఒకవేళ దోషులుగా ఉంటే కడిగి పరిశుద్ధపరిచి పవిత్రపరచును గాక. యేసు రక్తం ప్రతి ఒక్కరి మీద ప్రోక్షించబడును గాక. ప్రతి ఒక్కరి పాపాలు దోషాలని తొలగించి నిర్దోషులుగా మార్చి ఆశీర్వదించును గాక.
ఆ మాట కూడా చదవండి. రోమపత్రిక 4:8 వాక్యంలో, రోమపత్రిక 4:8 చదవండి. ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. నిర్దోషులందరూ ధన్యులు, ఆశీర్వదించబడతారు. వాళ్ళంతా భూలోకపు దీవెనలు అనుభవిస్తారు, పరలోకపు ఆశీర్వాదాలు అనుభవిస్తారు. కనుక మన పక్షమున నిలిచిన పరిశుద్ధుడైన దేవుడు ప్రతి ఒక్కరి దోషాలు తొలగించి నిర్దోషులుగా మార్చి ఆశీర్వదించునుగాక. చివరికి ఒక విషయం చెప్పి నేను ముగించేస్తాను. యెషయా గ్రంథం 26:12 వాక్యం, 26:12. నీవు మాకు సమాధానమును స్థిరపరిచెదవు, నిజముగా నీవు మా పక్షమున ఉండి మా పనులన్నిటినీ సఫలపరచుము. యెహోవా మా పక్షమున నిలిచి మా పనులన్నింటినీ సఫలపరచుము. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మన పక్షమున నిలిచి మన పనులన్నీ సఫలం చేస్తాడట. మీరు ఏ పని ప్రారంభించారు ఆ పని దేవుడు సఫలం చేయనుగాక. ఇంటి పని ప్రారంభించారా, అది సంపూర్ణంగా దేవుడు జరిగించునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏ పని ప్రారంభించారు? ప్రతి పని, పొలం పని ప్రారంభించావా, దేవుడు ఆ పని సంపూర్ణంగా జరిగించునుగాక. ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నావా, దేవుడు ఆ పని సఫలపరచునుగాక. వెళ్ళినాడు ఒట్టి చేతులతో రావు, మరలా దేవుడు సఫలపరిచి, నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళినా ఎగ్జామ్కి వెళ్ళినా దేవుడు జయమిచ్చి నీవు ఆశించిన ఉద్యోగం దేవుడు నీకు దయచేయనుగాక. వివాహ విషయాల ప్రయాణాన్ని ప్రారంభించారా, ఆ కార్యాన్ని కూడా దేవుడు సఫలం చేయనుగాక. నా యజమానుడని యెహోవా నా ప్రయాణములన్నిటినీ సఫలము చేసిన నా యజమానుడైన అబ్రహాము దేవుడు స్తుతించబడునుగాక. నా ప్రయాణం అంతా సఫలం చేశాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రయాణాలన్నీ దేవుడు సఫలం చేయునుగాక, పనులన్నీ దేవుడు సఫలం చేయునుగాక. హల్లెలూయా. అతడు చేయునదంతయు యెహోవా అతని చేతిలో సఫలం చేశాడని 39వ అధ్యాయం ఆదికాండం 3వ వాక్యంలో రాయబడి ఉంటుంది యోసేపును గురించి. యోసేపు ఐగుప్తు ఇంట ఉన్నాడు. యోసేపు ఏ పని చేసినా దేవుడు దానిని సఫలపరిచాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి కీర్తనలోనే రాయబడి ఉంటుంది, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాస్యకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. నీటి కాలమున యోరన నాటబడి ఆకువాడగా తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయునదంతా యోసేపు యొక్క చరిత్ర. అతడు చేసిందంతా దేవుడు సఫలం చేశాడు. దుష్టుల ఆలోచనలో ఉండలేదు, పాపుల మార్గంలో నిలవలేదు, అపహాస్యకులు కూర్చుండే చోట కూర్చోలేదు, ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తున్నాడు, దివారాత్రులు ఆనందిస్తున్నాడు. అతడు నీటి కాలువన నాటబడిన ఒక చెట్టు వలె ఉన్నాడు. అతడు చేసిందంతా దేవుడు, యోసేపును దేవుడు ఎప్పుడు విడిచిపెట్టలేదండి. అన్నయ్యలు ధర్మేసిన, తండ్రికి దూరం చేసిన, కుటుంబానికి దూరం చేసిన, పశువులాగా ఐగుప్తుకు అమ్మివేసిన యోసేపు పక్షమున దేవుడు ఉన్నాడు. అందుకని అతడు చేసిందంతా దేవుడు ఏం చేశాడు? అక్కడ ముక్కు మోహం తెలియని జనం, ఐగుప్తులు ఎవరైనా బంధువులు ఉన్నారండి యోసేపుకి? నడిపించే పాస్టర్ గారు ఉన్నారండి? చెప్పండి. చర్చికి వెళ్ళేదానికి అవకాశం ఉందా? కొంతమందికి ఉంది అవకాశం, కానీ వెళ్ళరు. చర్చి అంటే ఎవరిల్లు తెలుసా? తండ్రి ఇల్లు. ఎవరిల్లు? మందిరం అంటే పరలోకమందున్న తండ్రి యొక్క నివాసం ఇది. తండ్రి ఏం చేస్తాడు? పిల్లలు అడిగినవన్నీ ఇస్తాడు. తండ్రి ఏం చేస్తాడు? అక్కరలు తీరుస్తాడు. తండ్రి ఏం చేస్తాడు? హెచ్చరిస్తాడు. తండ్రి ఏం చేస్తాడు? సరి చేస్తాడు. తండ్రి ప్రేమిస్తాడు. తండ్రి మెచ్చుకుంటాడు. చేసిన మంచి పనులు బట్టి ఏం చేస్తాడు? మెచ్చుకుంటాడు. ఆయన ఘనపరుస్తాడు. ప్రతిదీ తండ్రి ఇస్తాడు. ఇది తండ్రి ఇల్లు, ఇది పరలోకపు తండ్రి ఇల్లు. ఇది
అవకాశం ఉన్న కూడా మీరు దేవుని సన్నిధి రాకుండా దూరం అయిపోదు. అవకాశం ఉన్నప్పుడు రండి. ఇది పరలోకపు తండ్రి ఇల్లు. ఇక్కడికి వచ్చి నా తండ్రి అని అడిగితే ఏమి నా కుమారుడు అంటాడు ఆయన. నా తండ్రి అంటే ఏమి నా కుమారి అంటాడు. ప్రైజ్ ది లార్డ్. నీకు ఏ అవసరాలు ఉన్నాయి తండ్రిని అడగండి. యోసేపుకి అవకాశం కూడా లేదు, దేవుని మందిరానికి వెళ్ళేంత అవకాశం లేదు. బానిస బ్రతుకది. మందిరానికి రానోడు బానిసత్వంలో ఉన్నాడని అర్థం. ఏదో బానిస బ్రతుకుతున్నాడని, ఏదో బంధకాల మధ్యలో ఉన్నాడని అర్థం. ఆదివారం రోజున కూడా చర్చికి రాకపోతే వాడు ఏదో బంధకంలో ఉన్నాడని అర్థం. యోసేపు బంధకాల్లోనే ఉన్నాడు కనుక ఆయన దేవుని సన్నిధికి వెళ్ళినట్టుగా లేదు. దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు తండ్రి ఇంటికి వెళ్ళి ఆయన ఆరాధించి ఆయన ద్వారా ఆశీర్వాదాలు పొందేదానికి. పరలోకపు తండ్రి సన్నిధికి మనం వచ్చాం. ఆయన ఆశీర్వదించును గాక. మీ పనులన్నీ సఫలం చేయను గాక. మీ ప్రయాణాలన్నీ సఫలం చేయను గాక. మీ పక్షమై నిలిచి ఉన్న దేవుడు మీ అవసరాలన్నీ తీర్చును గాక. ఏ అక్కరలు ఉన్నాయి, ఏ అవసరాలు ఉన్నాయి, ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, ప్రతిదీ నా పరలోకపు తండ్రి ఆయన సన్నిధికి మనం వచ్చాం. ఆయన మన అవసరాలు తీర్చును గాక. నేను మీ పక్షమై ఉన్నాను, శత్రువుతో యుద్ధం చేస్తాను, దోషాలని తొలగించి నిర్దోషులుగా మారుస్తాను, మీ పక్షమై మీ పనులన్నీ సఫలం చేస్తాను. ఈ మినిస్ట్రీ పక్షమున దేవుడు నిలుచునుగాక. ఈ ఆవిర్భావ దినోత్సవం రోజున దేవుడి ఈ మినిస్ట్రీ పక్షమున, మినిస్ట్రీలో ఉన్న సేవకుల పక్షాన, వచ్చిన మీ అందరి పక్షాన, పరిచయలో సేవలు కొనసాగించబడుతున్న నా పక్షమున మన దేవుడు నిలిచి మన పనులన్నీ సఫలం చేసి ఆశీర్వదించి నిర్దోషమైన మార్గాల్లో సేవకుల్ని విశ్వాసులను నడిపించి శత్రువుతో దేవుడే పోరాడి మనకు జయమిచ్చి రాబోయే కాలమంతా మన పక్షమున నిలిచిన దేవుడు మనల్ని ఆశీర్వదించి నడిపించునుగాక. కొద్ది మాటలు మీ వినికిడిలో దేవుడు స్థిరపరిచి నెరవేర్చునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.